అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. కార్తీక మాసంలో మహాపర్వదినమైన కార్తీక పౌర్ణమి రోజు శివాలయాన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. విశాఖపట్నంలోని ఆర్కే నగర్లోని శ్రీ రామలింగేశ్వర సమాలయంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా పెద్ద సంఖ్యలో ఉపవాసం ఉండి కార్తీక పౌర్ణమి సందర్భంగా సాయంత్రం దీపారాధన చేయడం, ఆ తరువాత స్వామివారిని దర్శించుకోవడం అనేది అత్యంత పుణ్యప్రదంగా చెప్తుంటారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ ఈ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయ అర్చకులు నాగశాస్త్రి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం. స్వామి, ఈ రోజు ఎటువంటి మహాపర్వదినంగా మనం భావించాల్సి ఉంటుంది? అదేవిధంగా ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎటువంటి విశిష్టత అంటే ఏం చెప్తారు అసలు? తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శ్రీ రామలింగేశ్వర స్వామి నమః. ఈ యొక్క కార్తీక మాసం నందు ప్రతిరోజు కూడా పర్వదినమే. 30 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. శివ దర్శనం చేయడం వల్ల, శివాభిషేకం చేయడం వల్ల, శివ కార్తీక దీపారాధన చేయడం వల్ల, ఇత్యాది దానాలు ఏవైతే శాలిగ్రామ దానం కానీ, స్వయంపాక దానం కానీ ఇత్యాదివన్నీ కూడా చేయడం వల్ల ఈ యొక్క మాసంలో చాలా విశేష ఫలితం కలుగుతుందని చెప్పి శివపురాణంలో వ్రాయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున చెప్పుకోవాల్సి వస్తే కార్తీక పౌర్ణమి చాలా విశేషమైనటువంటి రోజు. ఈ రోజున కేదారేశ్వర స్వామి వ్రతాలు, అదేవిధంగా నోములు ఇత్యాదివన్నీ కూడా ఈరోజు చేసుకోవడానికి ప్రాశస్తమైనటువంటిది. అందున ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున శైవాగమ ప్రకారంగా ఏ దేవాలయం మీద ప్రతిష్ఠ అయిందో ఆ దేవాలయంలో జ్వాలాతోరణం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. స్వామివారి ఉత్సవమూర్తులను జ్వాలలో ప్రదక్షిణ చేయించడం జరుగుతుంది. తత్ప్రభావం వల్ల అగ్ని మూలకంగా ఎటువంటి ప్రమాదమో ప్రకృతి నుంచి మనకి లభింపకుండా ఉండడానికి చేసేటువంటి కార్యక్రమమే ఈ యొక్క విశేష జ్వాలాతోరణ కార్యక్రమం. ఈ యొక్క కార్యక్రమంలో ఉండడం వల్ల, చేయడం వల్ల, చూడడం వల్ల విశేష ఫలితం కలుగుతుందని చెప్పి శాస్త్రోక్తి. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ కూడా సూర్యాస్తమయం తదుపరి ప్రదోష కాలంలో శివదర్శనం, సూర్య ఉదయం బిఫోర్ బ్రాహ్మీ ముహూర్త కాలం 4 గంటలకు లేచి స్నానాది కార్యక్రమాలు చేసి దీపారాధన చేయడం వల్ల మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగింపబడి జ్ఞానం కలిగింపబడుతుందని చెప్పి శాస్త్రోక్తి. ఇటువంటి ఈ యొక్క దీపారాధన చేయడం వల్ల ప్రత్యేకించి ఈ యొక్క కార్తీక మాసంలో కూడా వాతావరణ మార్పు కూడా కలుగుతుంది. ఇటువంటి వాతావరణ మార్పుల్లో కూడా మనకు ఆయురారోగ్యాలు కలగడానికి శివారాధన ఒక్కటే మార్గము. అందున ఈ యొక్క కార్తీక మాసంలో శివాభిషేకం చేయడం, శివ దర్శనం చేయడం, శివ ఆరాధన చేయడం చాలా విశేషం. దాంతోపాటుగా విష్ణు స్వరూపం శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివ మనస్సు అని చెప్పి శాస్త్రోక్తి. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఈ యొక్క విష్ణుమూర్తి వారికి కూడా చాలా విశేషమైనటువంటి ప్రీతి. శివుడికి ఆరాధన చేయడం వల్ల ఏకకాలంలో కేశవుడికి కూడా ఆరాధన చేసినటువంటి ఫలితం కలుగుతుందని చెప్పి శాస్త్రోక్తి. స్వామి, ఈరోజు మహాపర్వదినం కార్తీక పౌర్ణమి. అందున ఈరోజు ఉదయం నుంచి కూడా చాలా మంది మహిళలు ఉపవాసం ఉండి సాయంత్రం స్వామివారిని దర్శించుకోవడం, అదేవిధంగా 365 ఒత్తులతోటి దీపారాధన చేస్తారు. కార్తీక పౌర్ణమి రోజు నాడు దీపారాధన చేయడం ఎంతటి విశిష్టత అంటే ఏం చెప్తారు? కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వల్ల 365 రోజులు కూడా దైవతారాధనలో పాల్గొన్నట్టు ఫలితం కలుగుతుంది. కారణం ఏంటంటే ప్రత్యేకించి స్త్రీలకు బ్రహ్మశాపం అనేటువంటిది అవుతుంది. మాసంలో వారు 4 రోజులు ఏ కార్యక్రమాలు చేయడానికి పనికిరాదు. అటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఆ ఏదైతే ఖాళీ ఉందో చేయలేదటువంటి ఆ ఫలితం ఈ కార్తీక మాసంలో 365 రోజులు ఒత్తులు వెలిగించడం వల్ల అటువంటి ఫలితం 365 రోజులు కూడా పూర్తి చేసినటువంటి ఫలితం కలుగుతుంది. అందున నిండు పౌర్ణమి కార్తీక పౌర్ణమి, అటువంటి పౌర్ణమి రోజున చేయడం వల్ల విశేష ఫలితం కలుగుతుందని కార్తీక పురాణంలో వ్రాయడం జరిగింది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద ఎత్తున నదీ స్నానాలు చేస్తుంటారు ఉదయం నుంచి కూడా. అదేవిధంగా ఉపవాసాలు ఉంటారు. ఉపవాస ఫలితం అంటే ఏముంటుంది? అదేవిధంగా నదీ స్నానానికి గల ముఖ్య కారణం అంటే ఏం చెప్తారు? ప్రత్యేకించి నదీ స్నానంలో చేయవలసినటువంటిది ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున
పౌర్ణమికి సముద్ర స్నానము నదీ స్నానము చేయమని శాస్త్రం ఉందండి. అందున కార్తీక మాసంలో నదీ స్నానం చేయడం వల్ల చాలా విశేష ఫలితం కలుగుతుందని చెప్పి శాస్త్రోక్తి. ఎందుకంటే పారే నీరులో మనం చేసేటువంటి స్నానం వల్ల మనలో ఉన్నటువంటి ఈ యొక్క జాతక ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగింపబడతాయి. అదే విధంగా పితృలు అంటే పితృకార్యాలు చేసినటువంటి సందర్భంలో ఈ యొక్క దాని ఫలితం కూడా ఈ నదీ స్నానం చేయడం వల్ల లభిస్తుంది. దాన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు ఎటువంటి దానం చేస్తే భక్తులకు పుణ్యం కలుగుతుందంటారు? ప్రత్యేకించి కార్తీక మాసంలో శాలిగ్రామ దానం, దీపదానం, స్వయంపాక దానం, వస్త్రదానం ఇటువంటివన్నీ కూడా బ్రాహ్మణులకు ఇచ్చి దానం చేయడం చాలా విశేష ఫలితం కలుగుతుంది. ఉదాహరణకి శాలిగ్రామ దానం చేసినట్లయితే శాలిగ్రామే శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ తస్మాత్ అతః శాంతి ప్రయశ్చమే. శాలిగ్రామ దానంలో చేసేటువంటి ఆ మంత్ర ప్రభావం, మంత్ర భావన ఏమిటంటే ఈ సమస్త భూమండల పర్యంతం కూడా ఏదైతే ఉందో భూమి, ఆ భూమినంతటిని కూడా బ్రాహ్మడికి దానం చేయడము అని దాని అర్థం శాలిగ్రామము. అటువంటి ఆ యొక్క భూమి దానం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో ఈ రోజున ఆ శాలిగ్రామం చేయడం వల్ల అంతటి ఫలితం లభింపబడుతుందని చెప్పి శాస్త్రోక్తి. శాలిగ్రామము అనేటువంటి పరిస్థితిలో శాలిగ్రామము అంటే శిల, ఈ యొక్క శిలకి ఒక విశేషమైనటువంటి శిల ఉంటుంది. ఆ శిల శాలిగ్రామంగా వర్తింపబడుతుంది. అది వజ్రకాయమైనటువంటి పురుగుతో అది తొలింపడి శాలిగ్రామంగా ఏర్పడుతుంది. లోపల విష్ణు చక్రంతో స్వామివారి యొక్క స్వరూపం ఉంటుంది. అది చాలా విశేషం. అటువంటి శాలిగ్రామం దానం చేయడం చాలా ప్రభావంతో కూడుకున్నదని చెప్పి ఆ యొక్క శాలిగ్రామ దానాన్ని కూడా ఈ కార్తీక మాసంలో మాత్రమే దానం చేస్తారు బ్రాహ్మణునికి. కాబట్టి ఈ విశేషమైన దానాలు చేయడం వల్ల మనము ఏదైప్పటికీ కూడా ఆ దాన ఫలితం చాలా విశేష ఫలితం కలుగుతుందని మాత్రం చెప్పగలను. ఇప్పటికీ కార్తీక మాసంలో 15 రోజులు పూర్తయింది. ఈ రోజు 15వ రోజు కార్తీక పౌర్ణమి. మిగిలిన 15 రోజులు ఎటువంటి శ్రద్ధతోటి, భక్తి శ్రద్ధలతోటి ఆచరించాలి? నియమ నిబంధనలు ఏముండాలి అంటే ఏం చెప్తారు? అయ్యా 30 రోజులు కూడా చాలా విశేషమైనటువంటి రోజులే. 15 రోజులకే పరిమితం అవ్వడం శాస్త్రం కాదు. 30 రోజులు కూడా స్వామివారికి అభిషేకాది కార్యక్రమాలు కానివ్వండి, ఇత్యాది కార్యక్రమాలన్నీ చేయడం వల్ల విశేష ఫలితం. ప్రత్యేకించి కార్తీక సోమవారాలు కానివ్వండి, ఏకాదశులు కానివ్వండి, ద్వాదశులు కానివ్వండి, అదేవిధంగా పోలుపాఠ్యమి ఇటువంటివన్నీ కూడా ఇక ఈ నెల రోజుల్లోని 15 రోజులు అవే ఉంటాయి. రెండోది ఈ పౌర్ణమి అనంతరము కూడా వనభోజనాలు అనేటువంటి నిర్ణయిస్తారు. ఒక కుటుంబ పరంగా వెళ్ళి చక్కగా ఒక వనంలో వెళ్ళి ఒక ఉసిరి చెట్టు కింద పూజ చేసి అక్కడ విష్ణు స్వరూపంగా పూజ చేసి అక్కడ మనం మన బంధువులతో కూర్చొని చక్కగా భోజనం చేయడం వల్ల అన్యోన్యత అభిమానాలు ఏర్పడటమే కాకుండా ఒక దైవత్వంగా, ఒక సనాతన ధర్మం కాపాడింపబడేటువంటి విధానంగా, మన కుటుంబ వ్యవస్థలో అత్యుత్తమైనటువంటి విధానంగా కూడా దీన్ని మనం పరిగణించవచ్చు. కాబట్టి సనాతన ధర్మం ఎప్పుడూ కూడా కుటుంబాన్ని ఏర్పరచుకోమంటుంది, కుటుంబాన్ని సద్వినియోగపరచుకోమంటుంది, కుటుంబంలో ఉన్న వారందరితోని సఖ్యతగా ఉండమని చెప్తుంది. కాబట్టి ఈ సనాతన ధర్మంలో భాగంగానే ఈ కార్తీక మాసంలో కూడా ఆరాధనాది కార్యక్రమాలను నిర్వహించబడుతుంది. అత్యంత పుణ్య ఫలదనంగా చెప్పుకోవాలి. కార్తీక పౌర్ణమి రోజు సందర్భంగా భక్తులతోటి శైవాలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. విశాఖపట్నంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ కూడా పెద్ద సంఖ్యలో పెద్ద ఎత్తున భక్తులతోటి పోటెత్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు తెల్లవారుజామున విశాఖ సముద్ర తీర ప్రాంతంలో సముద్ర తీర స్నానాన్ని భక్తులు ఆచరించడం జరిగింది. సాయంత్రం ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఉపవాసం ఉండి సాయంత్రం దీపారాధన చేయడం, 365 భక్తులతోటి కూడా దీపారాధన చేయడం. ఆ తరువాత ఇప్పుడు మనం చూస్తే కనుక శివాలయాల్లో శివుణ్ణి దర్శించుకున్న ద్వారా భక్తి ప్రవృత్తులతోటి అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే శివుణ్ణి దర్శించుకోవడం అంటే కనుక ఎంతో ప్రీతిపాత్రంగా, అదేవిధంగా ఎంతో పుణ్యఫలంగా భావిస్తారు. కార్తీక మాసంలోనే ఇది అత్యంత విశిష్టమైన రోజు కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో కూడా శైవాలయాలకు వచ్చి శివుణ్ణి దర్శించుకుంటూ కూడా భక్తి పారవస్యంతో ముందుకు తెలుపుతున్నారని చెప్పుకోవచ్చు. కార్తీక మాసంలోని అత్యంత విశిష్టమైన కార్తీక పౌర్ణమి రోజు నాడు దీపారాధన మరింత విశిష్టతగా చెప్తుంటారు. ఈ నేపథ్యంలోనే పెద్ద సంఖ్యలో భక్తులంతా కూడా ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి సాయంత్రం శైవ క్షేత్రాల్లో దీపారాధన చేయడం అనేది భక్తులు
కోరికే కాకుండా శైవ పురాణంలో కూడా చెప్పబడింది దీపారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉందని. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం నుంచి కూడా చూసుకుంటే కనుక శైవ క్షేత్రాలన్నీ కూడా చాలా కిటకిటలాడుతాయి. విశాఖపట్నంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతం మనతో చాలా మంది భక్తులు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. ఉదయం నుంచి కూడా భక్తి శ్రద్ధలతోటి శివుణ్ణి పూజించడంతో పాటు ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉండి ఇప్పుడు ప్రస్తుతం శివారాధన చేయడం, అదేవిధంగా దీపారాధన చేయడం అనేది ఎంతో విశిష్టంగా భావిస్తారు. ఈ నేపథ్యంలో మహిళలతో మాట్లాడించే ప్రయత్నం. అమ్మ, ఈ రోజు ఉదయం నుంచి ఉపవాసం ఉన్నారు కదా, దీపారాధన చేశారా? చేశాండి, దీపారాధన చేశాను. కార్తీక పౌర్ణమి అంటే ఎంతో విశిష్టమైన రోజు. ఈ విశిష్టమైన రోజు నాడు శివుడిని పూజించడం కావచ్చు, కార్తీక మాసం అంతా కూడా భక్తి శ్రద్ధలతోటి శివారాధన చేయడం కావచ్చు, ప్రతి ఏటా చేస్తుంటారు. ప్రతి ఏటా అదే కార్తీక మాసం చేస్తామండి. కార్తీక పౌర్ణమి, ఏకాదశి, 4 ఏకాదశి, ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి, 4 సోమవారాలు ఉపవాసం ఉంటాము. దీపదానాలు, తర్వాత వ్రతాలు, ఉపవాసాలు చేస్తామండి. ఇవాళ పౌర్ణమి వ్రతము అన్ని చేస్తామండి. చంద్రుడి పూజ అన్ని చేస్తాము. ప్రతి ఏటా ఈ రామలింగేశ్వర స్వామి ఆలయంకి వస్తాం. ఆయుష్ని భగవంతుడు ఇవ్వాలి, చల్లగా అన్యంగా ఉండాలని కోరుకుంటానండి స్వామి దయ వల్ల. కార్తీక పౌర్ణమి సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులందరూ కూడా శివుణ్ణి దర్శించుకుంటున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా తెల్లవారుజానే లేచి ముందుగా సముద్ర స్నానం ఆచరించిన తర్వాత ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా ఉపవాస దీక్షతోటి సాయంత్రం ఈ రోజు శివుణ్ణి దర్శించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మనం శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. భక్తులతో మాట్లాడించే ప్రయత్నం. ఈ రోజు ఉదయం నుంచి కూడా మీరు ఉపవాసం ఉన్నారా? ఎటువంటి ఫలితం ఉంటుందంటే ఏం చెప్తారు మీరు? ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఏ విధంగా మీరు కార్తీక వ్రతాన్ని ఆచరించడం కావచ్చు, కార్తీక పౌర్ణమిని ఏ విధంగా భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు? ఈ గుడి మాకు ఈ గుడి ఉంది. మేము 10 సంవత్సరాలు ఈ గుడికి వస్తామండి. మాకు అన్ని రకాల బాగుందండి. మాకు ఎంత ఆనందం ఈ గుడిలోకి వస్తే మాకు చాలండి. మరి మామూలు ఆనందం కాదండి. మాకు అన్ని రకాల మా బిడ్డలకి ఉన్నతమైన చదువులు ఇచ్చాడు దేవుడు. అమెరికా చదువులు కూడా ఇచ్చాడు. నేను చదివించిన చదువులు కూడా మా దేవుడు ఇచ్చాడు నాకు. శివయ్య రామలింగేశ్వర స్వామి అంటే నాకు చాలా ఇష్టం అండి. దీపారాధన చేశారమ్మా? దీపారాధన పెట్టానండి. 365 పెద్ద వచ్చేసి 1/4 కేజీ నూనె పెద్ద పెద్ద చేసి వెలిగించామండి. మాకు ఎంత చెప్పలేమండి, ఇంకా చెప్పడానికి నోరు కూడా చాలదండి. ఆనందం అండి, అస్సలు ఎంత ఆనందం. జ్వాలాధారణం అనగా అయ్యవారికి అమ్మవారికి ఊరేగిస్తారు. అవన్నీ చూసి 2 కళ్ళు చాలంటే చెప్పలేకుండా నాకు చెప్పలేకుండా రాదు. మీరు దర్శించుకున్నారమ్మా? జ్వాలాతోరణం ఒకవైపున జరిగింది, మరోవైపున దీపారాధన. ఇంతటి విశిష్టమైన రోజు నాడు దీపారాధన చేయడం ఎలా అనిపించింది? చాలా గుడ్ అనిపించింది. చాలా హ్యాపీగా ఉంది. అంటే మాకు ముందు నుంచి ఈ గుడి చాలా సెంటిమెంట్. పార్వతి రామలింగేశ్వర స్వామి మనం నిష్ఠగా పొద్దున్నుంచి ఉపవాసం ఉండి స్వామి దర్శనం ఇప్పించాడు. ఆయన ఇప్పించాడు. గుడి యాజమాన్యం కూడా చాలా మంచివాళ్ళు. ప్రకాశాన్ని బాగా తెలుసు మాకు. అన్నయ్య ఫ్యామిలీ అంతా డెవలప్ చేసింది ఆయన అధీనంలోనే. అందరికీ అవకాశం వచ్చింది. ధ్వజస్తంభంలో మేము కూడా పార్టిసిపేట్ చేసాము. మా పిల్లలకి మాకు అంతా మంచి జరుగుతుంది. రామలింగేశ్వర స్వామి గుడి పెట్టిన వేళ విశేషం, ప్రతిష్ఠ చేసిన వేళ విశేషం. ఆయన సింహాచలం దేవస్థాన పండితులంట. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దినదినాభివృద్ధి చెందుతూ డెవలప్ అవుతూ అందరికీ అనుగ్రహాన్ని ఇస్తూ అందరు పాపాలు తీసేస్తూ పుణ్యాన్ని మూట కట్టుకుంటున్నాము. చాలా సంతోషం. దర్శించుకున్నారమ్మా స్వామివారిని? ఉన్నామండి, ఉపవాసం ఉన్నాం. మాకు పౌర్ణములు ఉన్నాయి, నోములు ఉన్నాయి. చాలా ప్రతి ఇయర్ కూడా ఇక్కడికే వస్తాము. రామలింగేశ్వర స్వామి టెంపుల్ కే వస్తాము. చాలా దూరం నుంచి కూడా వస్తారనమాట అందరూ. చాలా బాగుంటది ఇక్కడ. జ్వాలాతోరణం అవుతుంది, అది చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కరెక్ట్ టైం కి వచ్చేస్తాం అనమాట. ఎన్ని పనులున్నా ఇంకా స్వామి జ్వాలాతోరణం చూడాలని చాలా బాగా చేస్తారు ఇక్కడ కూడా ఈ టెంపుల్లో. మీరు దీపారాధన చేశారా? అంటే 365 వత్తులతోటి వెలిగిస్తే కనుక ఎంతో పుణ్యం అనేది పురాణాలు చెప్తున్నాయి. 365 వత్తులు వెలిగించారమ్మా? వెలిగించామండి. 360 వత్తులు. మా పిల్లలు రాలేదు, వాళ్ళ పేరును కూడా పెట్టి 4 పెట్టి వెలిగించాము. చాలా బాగా. మీరు దర్శించుకున్నారమ్మా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ గురుద్వార నుంచి వచ్చామండి. ఎవ్రీ ఇయర్ ఈ గుడికి వస్తాము. ఎవ్రీ ఇయర్ మేము నోము చేసుకుంటాం అనమాట. కేజీ చనివిడి చేసుకొని ఉదయం నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉంటాం. కంప్లీట్ ఫాస్టింగ్ ఉంటాం. ఈరోజు చంద్రుడికి ఆ నైవేద్యం, ఆ చనివిడి మొత్తం నైవేద్యం పెట్టి అదే మేము కూడా పూజిస్తాం. పెద్దవాళ్ళకి ముత్తైదులకు వాయనం ఇచ్చుకుంటాం. అలాగే ఇవాళ నారికేల దీపం పెడతాం, ఉసిరి దీపం పెడతాం. 365 కట్ట దీపాలు వెలిగించుకుంటాం. నెక్స్ట్ ఉపవాసాన్ని మరుసటి రోజు ఉదయం విడుస్తాం అనమాట. విశిష్టమైన రోజునాడు కార్తీక మాసంలో చాలా పవిత్రమైన రోజుగా కార్తీక పౌర్ణమి చెప్తారు.
15వ రోజు వస్తుంది. తెల్లవారుజాము లేవడం, సముద్ర స్నానాన్ని ఆచరించడం, లేదంటే నదీ స్నానాన్ని ఆచరించడం ప్రతి సంవత్సరం చేస్తుంటారా ఇవన్నీ? ప్రతి సంవత్సరం చేస్తానండి. నాకు తెలిసి నాకు వివాహం 22 సంవత్సరాలు అవుతుంది. వివాహం ముందు కూడా చేసాము, ఇప్పుడు కంటిన్యూ కూడా చేస్తున్నామండి. ప్రతి సంవత్సరం చేస్తాం. నదీ స్నానం చేస్తాము. నదీ స్నానం చేసి తెల్లవారి జామున లేచి దీపాలు వదులుకుంటాం. అలాగే ద్వాదశి రోజు కూడా దీపాలు వదులుకుంటాం. ప్రతి ముఖ్యమైన తిథి, ఏకాదశి, ద్వాదశి, పున్నము ఇవన్నీ ప్రత్యేకంగా చేసుకుంటామండి. కార్తీక సోమవారం నాడు కూడా మీరు ఉపవాసాలు ఉంటారమ్మా? కార్తీక సోమవారం ప్రతి సోమవారం ఉపవాసం ఉంటామండి. ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్రం వచ్చాక కాలభైరవుడికి నైవేద్యం అది పెట్టుకొని మేము ప్రసాదం పూజిస్తాం. దీపారాధన విశిష్టత తెలుసమ్మా? ఈ రోజు ఎందుకు దీపారాధన చేస్తారా? ఆ విశిష్టత ఏమైనా ఐడియా ఉందా? విశిష్టత అంటే మనం 365 రోజులు ఇంట్లో దీపం వెలిగించం కాబట్టి వెలిగిస్తాం అంటారు. కానీ జనరల్ గా అయితే ఇంట్లో యజమాని ఎవరైతే ఉన్నారో, మా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వారు దీపం వెలిగించాలి. ఎవ్రీడే పూజలు చేయాలి. వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తూ ఉండాలి అన్ని చేస్తూ. కానీ అది జరగటం లేదు కాబట్టి ఇప్పుడు కాలమాన పరిస్థితి ప్రకారం 365 రోజులు ఇది ప్రత్యేకమైన దినం. కార్తీక మాసం అన్నది ప్రత్యేకమైన సందర్భం కాబట్టి అప్పుడు వచ్చి వెలిగించడం జరుగుతుంది. అలాగే పేరు పేరున అందరి పేర్లు చెప్పుకొని జరుపుకుంటారు. ఆ శివుడి యొక్క కృప ఉంది కాబట్టే ఇప్పటికి భూమి మీద మన అందరం బాగుంటున్నాం అని నేను అనుకుంటున్నాను. నిజంగా మనం చూస్తే గనక కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన కార్తీక పౌర్ణమి రోజు నాడు ఈ విధంగా దీపారాధన చేయడం కోసం భక్తులందరూ కూడా శైవ క్షేత్రాలకు రావడం జరుగుతుంది. ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి శివుడిని ఆరాధించడం అనేది కార్తీక మాసంలో జరుగుతుంది. ముఖ్యంగా అత్యంత పర్వదినంగా చెప్పుకునే కార్తీక పౌర్ణమి రోజు నాడు రుద్రాభిషేకాలు ఎక్కువ జరుగుతాయి. దీంతో పాటు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని కూడా నిర్వహిస్తుంటారు. దీంతో పాటు పలు శైవ క్షేత్రాల్లో జ్వాలాతోరణాన్ని కూడా నిర్వహిస్తుంటారు. ఇక్కడ చాలా మంది భక్తులు ఈ విధంగా దీపారాధనలో ఉండడం జరిగింది. స్వామి, మీరు దర్శించుకున్నారా? స్వామివారిని దర్శించుకున్నారా? ఇంకా దీపం పెడుతున్నాం. ఇప్పుడు దీపం పెట్టి స్వామివారి దగ్గరికి వెళ్తాం, దర్శనం చేసుకుంటాం. ఆనందంగా ఉంది, చాలా సంతోషం. ఈ రామలింగేశ్వర స్వామి గుడి మా గుడి. అది రామలింగేశ్వర స్వామి గుడి అంటే అందరినీ చాలా జాగ్రత్తగా కంట్రోల్ చేసి జాగ్రత్తగా మనుషులందరినీ పంపిస్తారు. అది ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు స్వామి ఇక్కడికి? ఒక 10 years నుండి వస్తున్నాము. చాలా బాగా చేస్తారు, అభివృద్ధి బాగా అయింది. అది సంగతి. ఇక్కడ మనం చాలా మంది భక్తులను చూడొచ్చు. చాలా అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఈ రోజు స్వామివారిని దర్శించుకోవడం కావచ్చు, దీపారాధన చేయడం కావచ్చు. మనం చూస్తున్నాం 365 రోజులు వెలిగించడానికి కూడా ఒక ప్రత్యేక విశిష్టత అయితే ఉందని చెప్తారు పురాణాల్లో. ప్రతిరోజు కూడా దీపారాధన ఇంటి యజమాని చేయాలనేది పురాణాలు చెప్తాయి. ఒకవేళ ఇంటి యజమాని ఏదైనా కారణాల వల్ల కానీ, అదేవిధంగా ఇంటిలోని మహిళలు కానీ దీపారాధన చేయలేని పరిస్థితుల్లో రోజుకు ఒక ఒత్తు చొప్పున 365 రోజుల ఒత్తును కూడా ఈ రోజు ఇక్కడ వెలిగిస్తే అత్యంత పుణ్యఫలంగా కూడా చెప్తారు. ఈ నేపథ్యంలోనే మనం చూస్తే కనుక దీపారాధన అనేది ఈ రోజు అత్యంత విశిష్టమైనదిగా భక్తులు భావించి దీపారాధన చేస్తారు. కార్తీక పౌర్ణమి అంటే కనుక మహిళలందరూ కూడా ఉదయం నుంచి కూడా అత్యంత భక్తి శ్రద్ధలతోటి ఉపవాసం ఉండి ఏదైతే చనివిడి ఉంటుందో దాన్ని చేసుకుని ఈ రోజు కార్తీక పౌర్ణమి కాబట్టి చంద్రుడికి చూపించిన తర్వాత అదే చనివిడి అనేది భక్తులందరూ కూడా స్వీకరిస్తారు. అదేవిధంగా మరునాడు అంటే కార్తీక మాసం కార్తీక పౌర్ణమి ముగిసిన తర్వాత ఆ మరునాడు మాత్రమే భక్తులందరూ కూడా తిరిగి భోజనాన్ని స్వీకరించడం జరుగుతుంది. అదేవిధంగా కార్తీక మాసంలో మహాపర్వదినంగా కార్తీక సోమవారాన్ని భావిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతి సోమవారం కూడా భక్తులంతా కూడా రుద్రాభిషేకాలు నిర్వహించడం కావచ్చు, అదేవిధంగా శివుడిని ఆరాధిస్తూ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మన విశాఖపట్నం వ్యాప్తంగా కూడా శైవ క్షేత్రాలయం కూడా ఈ నెలంతా కూడా అత్యంత భక్తులతోటి కిటకిటలాడుతున్నాయి. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల